వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం వికారాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర దేవాలయంతో పాటు అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో క్యూ లైన్లో నిలబడి దర్శించుకున్నారు. అర్చకులు ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. అనందానందదేవేశ అనందఫలదాయక అనంద దుఃఖనాశాయ అనందాయ నమో నమః. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామిని నమః. ఈరోజు విశేషం ఏంటంటే మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అనేటువంటి దీనికి పేరు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే భక్తులు వైష్ణవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తి లభిస్తుంది అనేటువంటిది విష్ణు పురాణంలో చెప్పబడింది. ఎందుకు అనంటే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి సకల దేవతలందరికీ, ముక్కోటి దేవతలందరికీ కూడాను ఈ రోజున వాళ్ళకందరికీ కూడా ఆ స్వామివారు దర్శనమిస్తాడు. అంటే బ్రహ్మకు ఒక విష్ణుమూర్తికి మనకు 365 రోజులైతే ఆయనకు ఒక రోజు పగలవుతుంది, 360 రోజులు అయితే మళ్ళీ ఆయనకు రాత్రి అవుతుంది. అంటే ఆయనకు ఒక రోజు కావాలి అని అంటే ఇలా నడుస్తుంటుంది ఆ యొక్క అంటే దైవమానం ప్రకారం. కాబట్టి ఈ యొక్క 40 నిమిషాలు మాత్రం స్వామివారు ఏం చేస్తారంటే ఆ యొక్క భక్తులందరికీ కూడాను, ఆ యొక్క ముక్కోటి దేవతలందరికీ కూడాను దర్శనమిస్తాడు. ఆ సమయంలో అంటే ఆ వైకుంఠ ఏకాదశి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ తిథి రోజున మనం ఆ వైకుంఠ ద్వారం గుండా వెళ్ళి ఆ యొక్క విష్ణుమూర్తిని ఏ క్షేత్రంలో అయినా సరే వైష్ణవాలయానికి వెళ్ళి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క దర్శనం చేసుకుంటామో ఆ ముక్కోటి దేవతందరికీ కూడా ఆ విష్ణుమూర్తి ఏ విధంగా ఫలితాన్ని ఇస్తాడో మనందరికీ కూడా అదే విధంగా ఇచ్చి ఆ మోక్ష ప్రాప్తిని ఆ స్వామి కలగజేస్తాడు అనేటువంటిది విష్ణు పురాణం. కాబట్టి భక్తులు ఎవరైతే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి 2 రోజులు కూడాను స్వామివారి వైష్ణవాలయానికి వెళ్ళి ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వీలైతే స్వామివారి యొక్క ధ్యానము, జపము, తపము, దానము ఏది వీలైతే అది చేసి ఆ యొక్క స్వామివారి దయతోటి అందరికీ కూడా 5 ఆరోగ్యాలు లభించి ఆ స్వామివారి అనుగ్రహం వల్ల అందరికీ కూడా మోక్ష ప్రాప్తి కలగాలి అనేటువంటిది ఆ యొక్క అనంత పద్మనాభ స్వామిని వేడుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు.